ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మార్నేని విజయరాణిని దీవించమని, గడిచిన కాలమంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా, రాబోయే కాలమంతా కూడా దేవుని సంరక్షణలో ఉంచి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలి అని, మార్నేని చిన్నారావును దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, సుంకవల్లి దిలీప్ ఆరోగ్య శ్రావణిని దేవుడు దీవించి గర్భఫలాన్ని దయచేయమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు సుంకవల్లి దిలీప్, ఆరోగ్య శ్రావణి మరియు వారి కుటుంబ సభ్యులు. మార్నేని విజయరాణి మీకు డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మేము హేరాళముగా దీవించి కాచి కాపాడును గాక. ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, మీ అందరి కుటుంబాలలో శాంతి సమాధానాన్ని దయచేయమని, వ్యాధుల నుండి, బాధల నుండి, సమస్యల నుండి విడుదల దయచేయమని, మనందరినీ దీవించే దేవుడు, మనందరినీ స్వస్థపరిచే దేవుని పూర్ణ హృదయముతో ఆరాధించుకుందాం. రండి, మోకరించి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. రండి ఆరాధించెదం దేవాది దేవుని, రండి కీర్తించెదం రాజాది రాజుని. ఆరాధించెదం దేవాది దేవుని, రండి కీర్తించెదం రాజాది రాజుని. చేతులపైకి లేపి శిరమును వంచి
కూడా ప్రభు వైపు చూద్దామా? మనలో ఉన్నటువంటి వ్యాధులను, బాధలను జయించే శక్తిని దయచేయమని, రకరకాల బంధకాల నుండి, రకరకాల శోధల నుండి, రకరకాల దుష్ట శక్తి ప్రభావితము నుండి మనందరికీ విడుదల దయచేయమని, మనందరిని దీవించే దేవుడు, మనందరిని స్వస్థపరిచే దేవుడు, మనందరిని ఎల్లప్పుడూ కాచి కాపాడడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదము. వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదము. వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువును ఇరుకు గోడ లాంటి సమస్యలు, జయించలేనటువంటి సమస్యలు, ముందుకు సాగలేనటువంటి సమస్యలు, మనందరినీ కృంగదీస్తున్నటువంటి సమస్యలు ప్రభు పాదాల చెంత ఉంచుదా. ఎర్ర సముద్రము లాంటి భయంకరమైనటువంటి సమస్యలు, ఎన్నెన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నెన్నో కుటుంబ సమస్యలు, రకరకాల సమస్యలతో ఈ సంసార జీవితాన్ని ఈదలేకపోతున్నానని నీలో నీవే భయపడిపోతున్నావే బిడ్డ, ప్రభు వైపు చూడు. ఎర్ర సముద్రాన్ని సహితము 2 పాయలుగా చీల్చినటువంటి దేవుడు మన కుటుంబంలో ఉన్నటువంటి ఎలాంటి భయంకరమైన సమస్యలనైనా దేవుడు జయించే గొప్ప శక్తిని మనకి ఇవ్వబోతున్నాడు. వాటిని ఎదిరించే గొప్ప శక్తిని మనకి ఇవ్వబోతున్నాడు. ఎంత భయంకరమైనటువంటి సమస్యలైనా, ఎరికో గోడ లాంటి భయంకరమైనటువంటి ఎత్తైన పర్వతాలైనా వాటిని పగలగొట్టే శక్తిని, వాటిని దాటుకుని వెళ్ళే గొప్ప శక్తిని ఆ ప్రభువు మనకి ఇవ్వబోతున్నాడు. సహోదరుల విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం, ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. మన బాధల నుండి, సమస్యల నుండి విడుదలను దయచేయమని. ఎరికో గోడలు కూలదోయా, ప్రభువును స్తుతించెదము. ఎరికో గోడలు కూలద్రోయా, ప్రభువును స్తుతించెదము.
చాటుటకు ప్రభువును పొగడెదము. ఎర్ర సముద్రము దాటుటకు అవును దేవా, ప్రభువును పొగడెదము. రెండు చేతుల పైకి లేపి హల్లెలూయా, స్తోత్రమయ్యా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి పాడదామా? హల్లెలూయా, యేసు హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, 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 స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. రండి ఆరాధించెదము స్తోత్రమయ్యా, దేవాది దేవుని. ఆమేన్. రండి కీర్తించెదము జీసస్. రాజాది రాజుని. చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదము క్రీస్తునాథుని. రండి ఆరాధించెదం దేవాది దేవుని. రండి కీర్తించెదము రండి కీర్తించెదం రాజాది రాజుని. రాజాది రాజుని. చేతులను పైకి
హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి మనందరినీ తాకి స్వస్థపరచడానికి, మనతో మాట్లాడడానికి, మన కుటుంబంలో ఉన్న అన్ని బాధలు, సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు తొలగించడానికి దివ్య సంప్రసాద రూపంలో మన జీవితంలోనికి, మన ఇంటిలోనికి, మన హృదయంలోనికి వచ్చిన యేసయ్యను పూర్ణ హృదయంతో ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 ప్రసాద రూపంలో మా మధ్యలోనికి వేంచేసిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. మిమ్ము ఆరాధించే ప్రతి బిడ్డను ఆదరిస్తానని పలికిన దేవా, ఆరోగ్యాన్ని ఇస్తానని పలికిన దేవా, శాంతి సమాధానాన్ని ఇస్తానని పలికిన దేవా స్తోత్రం. అయోగ్యులము, బలహీనులము, అల్పులము తండ్రి, మేము చేసినటువంటి పాపాలను బట్టి కాక మీ మంచితనముతో, మీ కృపతో మమ్మల్ని దీవించండి యేసయ్యా. మరొక్కసారి మీ ముందు మోకరించి అడుగుతున్నాం ప్రభా, ప్రాధేయపడి అడుగుతున్నాం తండ్రి. మీ దీవెనలు మాకు కావాలి యేసయ్యా, మీ ఆశీర్వాదం మాకు కావాలి యేసయ్యా. మీరు లేకపోతే బ్రతకలేమి యేసయ్యా. మీ దీవెన, మీ కృప మమ్మల్ని వెంటాడకపోతే జీవించలేమి తండ్రి. మేము ఆరాధిస్తున్నటువంటి ఈ బిడ్డలో ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాను, ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా, ఏ చిన్నారి బిడ్డను కూడా వదిలిపెట్టకుండా, వృద్ధాప్యాయంలో ఉన్న ఏ బిడ్డను కూడా వదిలిపెట్టకుండా, అనారోగ్యంతో బాధపడుతున్న ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా, యవ్వన దశలో ఉన్నటువంటి ఏ బిడ్డను కూడా వదిలిపెట్టకుండా, ఏ భార్య భర్తలను వదిలిపెట్టకుండా, ఏ కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రభా మీ చల్లని దీవెనలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని వేడుకుంటున్నాను. మీ అనంతమైనటువంటి కృప ఈ బిడ్డల మీద కుమ్మరించమని వేడుకుంటున్నాను. వీరిలో ఉన్న ప్రతి వ్యాధి నుండి, బాధ నుండి, సమస్య నుండి, ఇబ్బందుల నుండి ప్రభా, చెప్పుకోలేనటువంటి సమస్యల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేము ఆరాధిస్తూ ఉండగా, మీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా, మేము స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండగా ప్రభా మాతో మాట్లాడండి ప్రభా. మా హృదయాలను ప్రజ్వరలింప చేయండి ప్రభా. మా రాతి హృదయాన్ని కరిగించండి ప్రభా. మా శాపకరమైనటువంటి జీవితాలలో మీ దీవెనలను కుమ్మరించండి ప్రభా. యేసయ్యా, ఇక్కడటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. మీ ముందు మోకరించి ప్రాధేయపడుతున్నటువంటి ప్రతి బిడ్డను, కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను. వాక్కు ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని మందలించండి ప్రభా. మమ్మల్ని సరిచేయండి ప్రభా. వ్యర్థమైన వాటిని, అనవసరమైన వాటిని, పాపకరమైనటువంటి వాటిని, శాపకరమైనటువంటి వాటిని మాలో నుండి కత్తిరించండి ప్రభా. వాటిని తీసి పారవేయండి ప్రభా. నూతన జీవాన్ని మాకు దయచేయండి ప్రభా. నూతన ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. నూతన కార్యాలు మా జీవితంలో పలికింప చేయండి ప్రభా. ప్రార్థన చేద్దాం. అమ్మ తల్లి మరియా, ఈ మాసమంతా కూడా మీకు అంకితం చేయబడి తల్లి,
మీరు ఏ విధంగానైతే కుమారుని వెంబడించారో ఆ వాక్యాలను హృదయంలో పదిలపరుచుకున్నారు. మేము కూడా ఈరోజు వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా మీ కుమారుడు పలికే ప్రతి మాటను హృదయంలో పదిలపరుచుకునే భాగ్యాన్ని దయచేయమని, మా అందరి కొరకు ప్రార్థించమని, మా అందరి కుటుంబాల్లో ఉన్నటువంటి శోధనలు, అనారోగ్యాలు, అన్ని రకాల బంధకాల నుండి విడుదల దయచేయమని మీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటున్నాం తల్లి. దేవర ప్రసాదము చేత అనేది మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారికి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయం నందును ప్రార్థించండి. ఆమేన్. దయచేసి కూర్చోండి, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనము నుండి 18వ వచనం వరకు ధ్యానం చేద్దాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్థానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలలో మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకుందురు, ప్రాణాపాయమైనది ఏది తాగినను వారికి హాని కలగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, పోపు గారు భారతదేశానికి వచ్చినప్పుడు ఒక సందేశాన్ని చాలా ఖచ్చితంగా వినిపించి ఉన్నారు. సువార్త పరిచర్య అనేది కేవలము గురువుల పని లేదా కొంతమంది సేవకుల పని మాత్రమే కాదు. సువార్త పరిచర్య అనేది జ్ఞానస్థానం పొందిన, విశ్వసించిన ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత అని పోపు గారు తెలియజేశారు. కాబట్టి ప్రియ సహోదరులారా, సువార్త పరిచర్యలో మనమందరం కూడా పాలు పంచుకోవాలి. మనల్ని పిలిచినటువంటి దేవుడు, మనల్ని సృష్టించినటువంటి దేవుని 10 మందికి పంచాలి లేదా పరిచయం చేయాలి. అది విశ్వాసులుగా మనందరి యొక్క బాధ్యత అని ఆయన చాలా ఖచ్చితంగా తెలియచేసినటువంటి సందేశం. ప్రియ సహోదరి సహోదరులారా, సువార్త పరిచర్య అంటే కేవలం సువార్తను నోటి ద్వారా బోధించడం మాత్రమే కాదు. బైబిల్ను సంకలో పెట్టుకుని ప్రతి సందుకి గొంతుకు వెళ్ళి సువార్తను బోధించటం మాత్రమే కాదు. 3 విధాలుగా మనం సువార్తను బోధించవచ్చు. ఒకటి, మన జీవిత విధానము ద్వారా, మనం చేసే పనుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా. నీవు దేవుని బిడ్డవైతే మన జీవిత విధానంలో కూడా మార్పు ఉంటుంది. మిగతా వ్యక్తుల్లాగా మనం ప్రవర్తించము, మిగతా వ్యక్తుల్లాగా మనం మాట్లాడము, మిగతా వ్యక్తుల్లాగా మన యొక్క పనిపాట్లు ఉండవు. ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రభుని నమ్మినటువంటి బిడ్డవైతే, ప్రభుని ఆరాధించే బిడ్డవైతే ప్రభువుని నీ జీవిత విధానం ద్వారా కూడా బోధించవచ్చు. నీ జీవిత విధానాన్ని చూసి, మన నడవడికను చూసి వీళ్ళు దేవుని బిడ్డలు అని గుర్తించగలిగితే అది కూడా గొప్ప సువార్త ప్రచారమే అని మరి వాక్యము తెలియజేస్తుంది. 2వ విధానము ప్రార్థన విధానము ద్వారా. ప్రియ సహోదరులారా, ప్రార్థన అంటే కేవలం గుడిలోనికి వెళ్ళి చేసింది మాత్రమే కాదు. ప్రార్థనలో పాలు పంచుకోవటం అంటే గుడిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి పాటలు పాడి వాక్యాన్ని విని రావటం మాత్రమే కాదు. ప్రార్థన అనేది ప్రతి క్షణం చేయాలి. ప్రార్థన అనేది నీ జీవితంలో ఒక భాగం కావాలి. పగలు రాత్రి అనేది ఈ యొక్క ప్రపంచంలో ఏ విధంగానైతే భాగాలో ప్రార్థన అనేది మన జీవితంలో కూడా ఒక భాగము కావాలి. పగలు రాత్రి అనేవి సృష్టిలో ఏ విధంగా భాగాలుగా ఉన్నాయో ప్రార్థన అనేది మన విశ్వాస జీవితంలో కూడా ఒక భాగము కావాలి. ప్రియ సహోదరులారా, ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనకు తగినట్లుగా మనం జీవిస్తే
ఆ ప్రార్థనతో మనం జీవిస్తే, ఆ ప్రార్థనలో మమేకమై మన జీవితాన్ని మార్చుకుంటే, అది చూసినటువంటి ఇతరులకు అది ఒక శుభవార్తగానే మారుతుంది. కాబట్టి మొదటిది మన జీవిత విధానము ద్వారా, రెండవది ప్రార్థన ద్వారా, మూడవది క్రియల ద్వారా. పౌలు గారు అంటూ ఉంటారు, క్రియలు లేని విశ్వాసము నిర్జీవము అని. జీవిత విధానంలో మార్పు ఉంది, ప్రార్థనలో మార్పు ఉంది, మరి క్రియలు లేకపోతే ఈ రెండు కూడా వ్యర్థమే అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, క్రియలు అంటే ఎవరైనా మన దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు తప్పకుండా ఏదో ఒక విధంగా మనకి తగిన విధముగా ఏదో ఒక సహాయాన్ని అందించాలి. ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చారు, మన దగ్గరికి వచ్చి చెయ్యి చాచుతూ ఉన్నారు అని అంటే పాపం వారికి ఏదో ఒక కొరత ఉందని అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు నిన్ను ఇచ్చేవాడిగా దీవించాడు కాబట్టి నీకున్నటువంటి స్థితిని బట్టి ఏదో ఒకటి ఇచ్చి వారిని పంపించడం అనేది దేవుని బిడ్డగా నీ యొక్క ధర్మము. అలాగే ప్రియ సహోదరులారా, క్రియలు, నీ ఇంటి దగ్గర ఎవరో అనారోగ్యంతో బాధపడుతున్నారు, రోడ్డు దగ్గర ఎవరో ప్రమాదంతో బాధపడుతూ ఉన్నారు, ఎవరో బాధల్లో సమస్యల్లో ఉన్నారు, ఆసుపత్రికి వెళ్ళడానికి డబ్బులు లేవు. అవి తెలిసినటువంటి నీవు ఏదో ఒక విధముగా వారికి సహాయాన్ని అందిస్తే, ఆ సహాయాన్ని చూసినటువంటి దేవుడు, నీ యొక్క హృదయ రహస్యాలను చూసినటువంటి దేవుడు తప్పకుండా నీకు గొప్ప బహుమానం ఇస్తాడు అని మరి వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రియ సహోదరులు, చాలా మంది స్వార్థ పరిచర్య అంటే నాకు 10 మందిలో వాక్యం చదవటం రాదు, 10 మందిలో మాట్లాడటం రాదు, నాకు పాటలు పాడటం రాదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సువార్త పరిచర్య అనేది కేవలం బైబిల్ పట్టుకుని బోధించేదే అని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియ సహోదరులారా, సువార్త పరిచర్య అనేది మొదటిది మన జీవిత విధానము ద్వారా, రెండవది ప్రార్థన విధానము ద్వారా, మూడవది క్రియల ద్వారా కూడా మనం సువార్త పరిచర్య చేయవచ్చు. గురువునికి వెళ్ళినటువంటి మనము, అయ్యో ఆ గురువులాగా వాక్యాన్ని బోధించలేకపోతున్నానే, ఈ కోయర్ లాగా పాటలు పాడలేకపోతున్నానే, వాళ్ళలాగా నేను ప్రార్థన చేయలేకపోతున్నానే, నేను ఏ విధంగా సేవ చేయాలి అనే భావన మనలో కలుగుతూ ఉంటుంది. ప్రియ సహోదరులారా, గుడిలోనికి వెళ్ళి వాక్యాన్ని విన్న నీవు, ప్రార్థనను విన్న నీవు, ప్రార్థన చేసుకున్న నీవు తిరిగి వస్తూ నీకు అడ్డముగా ఉన్నటువంటి ఒక కుర్చీని తీసి పక్కన పెట్టడం కూడా సువార్త పరిచర్యలో భాగమే. సువార్త చేసేవారి కోసం ప్రార్థన చేయటం కూడా సువార్త పరిచర్యలో భాగమే. సువార్త పరిచర్య చేసేవారికి గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వటం కూడా సువార్త పరిచర్యలో భాగమే. సువార్త పరిచర్య చేస్తున్నటువంటి వారికి నీకు తగిన విధముగా నీకు దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి వారికి సహాయం చేయటం కూడా సువార్త పరిచర్యలో భాగమే. ఈరోజు సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు తన శిష్యులను పంపిస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళండి, సకల జాతి జనులకు నా పేరిట సువార్తను బోధించండి, విశ్వసించిన వారు రక్షించబడతారు. ప్రియ సహోదరులారా, ఈ 12 మంది అపోస్తులను పంపిస్తూ మీరు సువార్తను బోధించడం మీ బాధ్యత, అది మీ జీవిత ధ్యేయము కావాలి. మీరు సువార్త బోధించడం ద్వారా విశ్వసించిన వారు, విశ్వసించి జ్ఞానస్థానం పొందినటువంటి వారు తప్పకుండా రక్షించబడతారు. కాబట్టి మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి, మీ జీవితాలు అనేక మందికి దీవెనకరంగా మారాలి, మీ ద్వారా అనేక మంది రక్షించబడాలి అన్నది ప్రభు ఇస్తున్నటువంటి సందేశం. విశ్వసించే వారిలో ఈ అద్భుత శక్తులు, పాములను ఎత్తి పట్టుకున్నా, ప్రాణాపాయం అనేది ఏది తాగినా కూడా మీకు ఎలాంటి హాని జరగదు, రోగుల మీద హస్తాలు ఉంచిన వారిలో ఉన్నటువంటి రోగాలు తొలగిపోతాయని మరి ఈ యొక్క బోధించే వాళ్లకు, ఈ సువార్థికులకు ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప ఆయుధం. కాబట్టి ప్రియ సహోదరులారా, మన ఇంటిలో మనం ప్రార్థన చేసినా, మన ఇంటిలో విశ్వాసముతో ఆ ప్రభు మీద నమ్మకంతో ప్రార్థన చేసినా, మన ఇంటిలో ఎవరైనా అనారోగ్యముతో బాధపడుతూ ఉన్న వారి కోసం ప్రార్థన చేసినా, విశ్వాసముతో చేసిన మన ప్రార్థన
వాళ్ళకి స్వస్థతను ఇస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సువార్త పరిచర్య అనేది మనందరి బాధ్యత అని, దానిలో పాలు పంచుకోవాలి అని ఈరోజు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. చాలాసార్లు ప్రియ సహోదరులారా, గుడిలోనికి వెళ్ళి బాగా ప్రార్థన చేస్తాం, విశ్వాసముతో ప్రార్థన చేస్తాం, భక్తితో ప్రార్థన చేస్తాం, చక్కగా దేవుల్లో మమేకమై కీర్తనలు పాడుతూ ఉంటాం, వాక్యాన్ని ఆలకిస్తూ ఉంటాం, లేదా వాక్యాన్ని బోధిస్తూ ఉంటాం. అది గుడిలోకి మాత్రమే పరిమితమైపోతూ ఉంది. ప్రార్థన గుడిలోకి మాత్రమే, ఆ భక్తి భావం గుడిలో మాత్రమే, ఆ విశ్వాసము ఆ గుడిలో మాత్రమే. నేను ఇక పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని వదులుకుంటాననే ఆ మారు మనసు గుడిలో ఉన్నంత వరకు మాత్రమే. ఆ గుడిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ ప్రార్థన విశ్వాస భావం మారిపోతుంది. ఆ గుడిలో ఉన్నంత పవిత్రత మారిపోతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, సువార్త పరిచర్య ప్రచారం అనేది లేదా విశ్వాసం అనేది కేవలం గుడికి మాత్రమే కాదు. గుడిలో ఎంత పవిత్రంగా ప్రార్థన చేస్తున్నామో గుడి బయట కూడా అంతే పవిత్రంగా జీవించాలి అని. గుడి లోపల ఎంత చక్కగా వాక్యాన్ని ఆలకించామో గుడి బయట కూడా ఆలకించిన వాక్యానుసారం జీవించాలి. గుడి లోపల ఎంత చక్కటి నిర్ణయాలు తీసుకున్నామో గుడి బయట కూడా అదే నిర్ణయాల్లో మనం జీవించగలిగితే నిజంగా మనమందరం కూడా సువార్త ప్రచారకులుగానే మనం మారిపోతూ ఉంటాం. సువార్తను బోధించే గొప్ప బోధకులుగానే మనం మారిపోతూ ఉంటాం. కానీ దురదృష్టం ఏమిటంటే గుడిలో ఉన్నంత పవిత్రత గుడి బయట ఉండటం లేదు. గుడిలో ఉన్నంత మంచి మనసు బయట ఉండటం లేదు. గుడిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు బయటకు రాగానే మారిపోతూ ఉన్నాయి. తర్వాత చేద్దాంలే, ఈరోజు కాదులే, తర్వాత వచ్చే నెలలో చేద్దాంలే, వచ్చే వారంలో నుంచి ప్రారంభిద్దాంలే అని మనం మన నిర్ణయాలను, మన మంచి ఆలోచనలను పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం. అందుకని ప్రియ సహోదరులారా, మరి సువార్త ప్రచారం అనేది ఒకటి మన జీవిత విధానం ద్వారా మరి బోధించాలి అని, రెండవది ప్రార్థన విశ్వాస జీవితం ద్వారా బోధించాలని, మూడవది క్రియల ద్వారా బోధించాలని ఈరోజు తల్లి తిరుసభ మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, మన పట్ల శ్రద్ధ వహించే ఆ దేవుడు మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా మన పట్ల శ్రద్ధ వహిస్తూ మనల్ని ఉన్నతమైనటువంటి స్థాయికి లేవనెత్తాలని శ్రద్ధ వహించే దేవుని పట్ల మనం కూడా శ్రద్ధ చూపించాలి. మన క్రియల రూపంలో, ప్రార్థన రూపంలో, మన జీవిత విధాన రూపంలో శ్రద్ధ వహించి మన విశ్వాస జీవితంలో నూరంతలుగా ఫలించే విధముగా మనం ముందుకు వెళ్ళాలి అని ఈరోజు తల్లి తిరుసభ మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని ముగించే ముందు మనమందరం కూడా 3 ప్రశ్నలు మన కోసం వేసుకుందాం. ఇన్ని సంవత్సరాలు నా విశ్వాస జీవితం తర్వాత, ఇన్ని సంవత్సరాలు సువార్తను విన్న తర్వాత, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు నా జీవిత విధానం ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నా వేషధారణ ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇన్ని సంవత్సరాల మన విశ్వాస యాత్ర తర్వాత ఈరోజు నా ప్రార్థన జీవితం ఎలా ఉంది? నేను ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రార్థించగలుగుతున్నానా? ఆ దేవుని స్తుతించగలుగుతున్నానా? ఆ దేవునిలో మమేకం కాగలుగుతున్నానా? నా ప్రార్థన, నా పవిత్రత ఎలా ఉంది? నా పెదవుల్లో నుంచి వచ్చినటువంటి ప్రార్థన ఎలా ఉంది? నేను జీవించే జీవిత విధానం ఎలా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక మూడవది, నా క్రియలు ఎలా ఉన్నాయి? నా చేయూత ఎలా ఉంది? ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి నేను సిద్ధముగా ఉన్నానా? నా కళ్ళ ముందే బాధపడుతున్నటువంటి వారిని, దీనస్థితిలో ఉన్నటువంటి వారికి నా చేయూతనిచ్చి సహాయం చేయడానికి నేను సిద్ధముగా ఉన్నానా? దేవుడు ఎవరికి లేనటువంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు, నా కుటుంబానికి ఇచ్చాడు, నా బిడ్డలకి ఇచ్చాడు. అయితే నా క్రియలు ఎలా ఉన్నాయి? నా చేయూత కార్యాలు ఎలా ఉన్నాయి? నేను ఇతరుల బాధల్లో నేను పాలు పంచుకొని ఓదార్చే బిడ్డగా, ఆదరించే బిడ్డగా నేనున్నానా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
ప్రియ సహోదరులారా, ఈ మూడిటిలో 100కి 80-90% మార్కులు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మంచి విశ్వాసులు కూడా ఉన్నారు. పవిత్రమైన జీవితాన్ని జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని చిత్తానుసారం జీవించే వాళ్ళు ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. చెడ్డ చేయడంలో భయపడటం, చెడ్డ మాట్లాడటంలో భయపడటం, చెడ్డ క్రియల్లో పాలు పంచుకోవడంలో భయపడి దేవుని చిత్తానుసారం జీవించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకవేళ ఆ లక్షణాలు కనుక నీలో నాలో లేకపోతే ప్రియ సహోదరులారా, ఈ రోజు నుంచి అయినా ప్రభువా, నా వంతు బాధ్యతగా నా కుటుంబం తరపున నేను కూడా మీ సువార్త పరిచర్యలో పాలు పంచుకుంటాను. నా జీవిత విధానము ద్వారా పాపపు క్రియలను, చెడ్డ క్రియలను, చెడ్డ అలవాట్లన్నీ కూడా వదులుకుని మంచి జీవిత విధానము ద్వారా నేను కూడా సువార్త పరిచర్య చేస్తాను. ప్రార్థన ద్వారా, ప్రార్థనా జీవితము ద్వారా నన్ను నేను మార్చుకుంటాను. మంచి క్రియల ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. ప్రభువా, మీరు నన్ను ఇచ్చేవానిగానే దీవించావు, ఒక తలగానే దీవించావు, ఒక గొప్ప ఐశ్వర్యంతో నన్ను దీవించావు. ప్రభువా, ఎవరికి లేనటువంటి గొప్ప అవకాశాన్ని నాకు దయచేశావు. ఈ రోజు నుంచి నేను కూడా మీ చిత్తానుసారం జీవిస్తాను ప్రభువా అని ఆ దేవునికి మనం మాట ఇద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ఎంతోమంది, మరి చాలామంది మంచి వ్యక్తులు కూడా ఉన్నారు. గురువులకు వాళ్ళ యొక్క పరిచర్యలో సహాయం చేయటం, వారి అవసరాలను తీర్చటం, వాళ్ళ కష్టాల్లో బాధల్లో తోడుగా ఉండటం, ఈ విధంగా చాలామంది మంచి వ్యక్తులను కూడా దేవుడు ప్రేరేపించాడు. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు కాలం నుండి ఈనాటి వరకు కూడా ఎంతో మంది మంచి వ్యక్తులు ముందుకు వచ్చి ఇదిగో ఈ స్వార్థ పరిచర్యం అనే ఈ యొక్క బాధ్యతను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరు, చాలామంది అనుకోవచ్చు, ఆ చాలామందిలో ఎవరయ్యా అనంటే నీవు కూడా ఉన్నావేమో. ఒకవేళ సేవకుని పిలిచి గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే నీవు కూడా దానిలో భాగస్తురాలుగానే ఉన్నావు. కాబట్టి ప్రియ సహోదరి, ఈరోజు తల్లి తిరుసభ అన్ని విధాలుగా ముందుకు వెళుతుందంటే కేవలం గురువుల యొక్క బోధ ద్వారా మాత్రమే కాదు, కొంతమంది సేవ ద్వారా మాత్రమే కాదు, మీలాంటి వాళ్ళ యొక్క సేవ ద్వారా కూడా, మీలాంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాల ద్వారా కూడా తల్లి తిరుసభ ముందుకు వెళుతుంది. కాబట్టి అలాంటి వారిని ఈరోజు ప్రత్యేకంగా అభినందిస్తూ, మీరు చేసినటువంటి నిస్వార్థమైనటువంటి సేవను బట్టి, సహాయాన్ని బట్టి, గురువుల యొక్క పరిచర్య యాత్రలో మీరు ఇచ్చినటువంటి చేయూతను బట్టి, అందించినటువంటి సహాయ సహకారాలను బట్టి, చూపించినటువంటి ప్రేమాప్యాయతలను బట్టి ఆ దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళంగా దీవించాలని ప్రార్థిస్తూ, మరి రాబోయే స్వార్థ పరిచర్య అంతా కూడా మనమందరం కూడా బాధ్యత వహించి, శ్రద్ధ వహించి ముందుకు నడిపించే మహాకృపను దయచేయమని ఈరోజు ఆ గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, లేచి నిలబడదాం. దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ఆ పరమ వైద్యుని మన బాధల నుండి, సమస్యల నుండి విడుదల దయచేయమని, మన ఉద్దేశాలన్నిటిని నెరవేర్చమని, గొప్ప విశ్వాసాన్ని, భక్తిని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. యేసునామం జయ జయ, క్రీస్తునామం జయ జయ, 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 యేసునామం జయ
నామం జై జై యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై కోత ఎక్కువగా ఉన్నది రాజా పని చేయు వారిని పంపుము రాజా కోత ఎక్కువగా ఉన్నది రాజా పని చేయు వారిని పంపుము రాజా భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చునో యేసు రాజా భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చునో యేసు రాజా యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై 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 యేసయ్యా దినదినము ఈ దేశము అంధకారము వైపు పయనిస్తుంది ప్రభా అవును యేసయ్యా. మా విశ్వాసము కూడా సన్నగిల్లిపోతుంది ప్రభా ప్రార్థించే వాళ్ళు తక్కువైపోతున్నారు ప్రభా విశ్వాస బాటలో నడిచేవారు తక్కువైపోతున్నారు ప్రభా యేసు. సువార్తను బోధించేవారు తక్కువైపోతున్నారు ప్రభా యేసయ్యా. మీ సువార్తను బోధించి మీ అడుగుజారులో నడిపే వాళ్ళే కొరవైపోతున్నారు ప్రభా యేసు. రేయింబవుళ్ళు మోకరించి ప్రార్థించే శిష్యులను పంపించు ప్రభా పంపించు దేవా. ఉపవాసం ఉండి ప్రార్థించే శిష్యులను పంపించు ప్రభా పంపించు యేసయ్యా. ఆత్మను రక్షించే బిడ్డలను పంపించు ప్రభా పంపించు దేవా. మాలో ఉన్నటువంటి అంధకారపు శక్తుల నుండి దుష్ట శక్తుల నుండి విడుదలనిచ్చే విశ్వాసులను శిష్యులను పంపించు ప్రభా అని పంపించు దేవా. ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం రాత్రింపవళ్ళు మోకరించి ప్రార్థించు శిష్యులను రాత్రి పగలు మోకరించి ప్రార్థించు శిష్యులను రాత్రింపవళ్ళు మోకరించి ప్రార్థించు శిష్యులను రాత్రి పగలు మోకరించి ప్రార్థించు శిష్యులను పంపుము రాజా పంపుము రాజా పంపుము రాజా పంపుము రాజా ఉపవాసముండి ప్రార్థించు సైనికులను ఉపవాసముండి ప్రార్థించు సైనికులను ఉపవాసముండి ప్రార్థించు సైనికులను ఉపవాసముండి ప్రార్థించు సైనికులను పంపుము రాజా పంపుము రాజా పంపుము రాజా పంపుము రాజా యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై 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 దివ్య సప్రసాదములో ఉన్న యేసయ్య సువిశేషాన్ని బోధించే బోధకులను పంపించు ప్రభువా సైతాను తంత్రముల నుండి అనేక బంధకాల నుండి విడుదలనిచ్చే సేవకులను పంపించు ప్రభువా మా కుటుంబాల నుండి సేవకులను లేవనెత్తండి ప్రభువా సువార్త చేసేవాళ్ళు మీ వాక్యాన్ని ప్రకటించే శిష్యులు మాకు కావాలి యేసయ్య ఆమేన్ మీ చిత్తానుసారం జీవించి మీ చిత్తానుసారం వాక్యాన్ని బోధించే సేవకులు మాకు కావాలి ప్రభువా యేసయ్య. మా కుటుంబాల్లో నుండి ప్రభు లేవనెత్తండి ప్రభు ఆమేన్. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఉత్తేజపరచండి ప్రభు ఆమేన్ బలపరచండి ప్రభు ఆమేన్. మీకోసం జీవించే సాక్షులుగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభు ఆమేన్. మీ కొరకు జీవించే గొప్ప సాక్షులుగా
లేవనెత్తని ప్రభా. ఆమేన్. మీ సువార్తను ప్రకటించే గొప్ప సేవకులుగా మమ్మల్ని లేవనెత్తని ప్రభా. ఆమేన్. ఆ శక్తిని మాకు దయచేయండి ప్రభా. దయచేయండి ఆ యేసయ్యా. భక్తిని మాకు దయచేయండి ప్రభా. దయచేయి దేవా. విశ్వాసంలో మమ్మల్ని బలపరచండి ప్రభా. బలపరచండి మీ జ్ఞాన యేసయ్యా. వరాలతో మమ్మల్ని నింపండి ప్రభా. ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సువిశేష వాక్యమును బోధించు వారిని, సువిశేష వాక్యమును బోధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. పంపుము రాజా, పంపుము రాజా. సువిశేష వాక్యమును బోధించు వారిని, సువిశేష వాక్యమును బోధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. పంపుము రాజా, పంపుము రాజా. సాతాను తంత్రములను బంధించు వారిని, సాతాను తంత్రములను బంధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. పంపుము రాజా, పంపుము రాజా. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. 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 కోతా ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యం, భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా. ఎప్పుడు వచ్చునో యేసు రాజా. యేసు నామం జై జై, స్తోత్రమయ్యా. క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, 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 స్తోత్రమా, క్రీస్తు స్తోత్రమయ్యా. నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు 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 స్తోత్రమయ్యా. నామం జై జై. యేసు నామం జై జై, చప్పట్లు కొడుతూ క్రీస్తు ఆరాధిద్దామా? నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు 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 నామం జై జై. యేసు
ప్రార్థన ఆలకించయ్యా. ఈ యొక్క మీ కోరుకు జీవించే భాగ్యాన్ని దయచేయమని, మీకు సాక్షులుగా మిగిలే భాగ్యాన్ని దయచేయమని, మీ సుశేషానుసారం జీవించే యోగ్యతను దయచేయమని, మీ శుభవార్తను బోధించే యోగ్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, మీ సేవకులను లేవనెత్తండి ప్రభువా. మీ కొరకు జీవించే సేవకులను లేవనెత్తండి ప్రభువా. మీకు సాక్షులుగా జీవించే సేవకులను లేవనెత్తండి ప్రభువా. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి ప్రభువా. ప్రతి లోటుపాట్లను తొలగించండి ప్రభువా. సాతాను బంధకాలను విడుదల దయచేయండి ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉపవాసముండి ప్రార్థించు సైనికులను పంపుము రాజా, పంపుము రాజా. యేసయ్యా, మీరు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మాలో విశ్వాసం మాత్రం అలాగే ఉండిపోయింది ప్రభువా. ఏ ఎదుగుదల లేనటువంటి నిర్జీవమైనటువంటి ఎడారిలాగా మారిపోయింది ప్రభువా. ప్రతిరోజు అనేక సంఘటనల ద్వారా మా ముందు మీరు ప్రత్యక్షమవుతూ ఉన్నారు. అనేక ఉపకారముల ద్వారా నేను ఉన్నాను బిడ్డ, నీవు భయపడవద్దు అని నిరూపిస్తూ ఉన్నాను. నా హృదయ నేత్రాలను తెరిచి చూడలేకపోతున్నాను ప్రభా, దానిని గ్రహించలేకపోతున్నాను ప్రభా. అదే అవిశ్వాసంలో జీవిస్తున్నాను ప్రభా. అదే ఈ లోకపు మత్తులో జీవిస్తున్నాను ప్రభా. చీకటి శక్తులతో జీవిస్తున్నాను ప్రభా. పాపపు శక్తులతో జీవిస్తున్నాను ప్రభా. నా విశ్వాసాన్ని బలపరచుకోలేకపోతున్నాను ప్రభా. నీ వాక్యాన్ని వినలేకపోతున్నాను ప్రభా. మోకరించి ప్రార్థించలేకపోతున్నాను ప్రభా. నా కుటుంబంలో మోకరించి నా కుటుంబాన్ని నేను కట్టుకోలేకపోతున్నాను ప్రభా. నా కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలకు పడిపోతున్నాను ప్రభా. బాధలు ఇబ్బందులకు పడిపోతున్నాను ప్రభా. యేసయ్యా, వాక్యాన్ని పట్టుకొని లేచే భాగ్యాన్ని దయచేయమని, విశ్వాసముతో మేము స్తుతించే భాగ్యాన్ని దయచేయమని ప్రభా. మీ వాక్యానుసారం జీవించి నా కుటుంబాన్ని కట్టుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా, ఇది విశ్వప్రసాద ఆరాధనలో ప్రభా మమ్మందరినీ కూడా మీ పాదాల చెంత ఉంచుతున్నాం ప్రభా. మా యొక్క బలహీనతలన్నీ కూడా మీ పాదాల చెంత ఉంచుతున్నాం ప్రభా. మేము ఆరాధిస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా మా పాపాలన్నీ కూడా తొలగిపోవునుగా, మా శాపాలన్నీ తొలగిపోవునుగా, మా వ్యాధులన్నీ తొలగిపోవునుగా, మా బలహీనతలన్నీ తొలగిపోవునుగా. యేసయ్యా, పాప మూలముగా వచ్చే వేతనము మరణమని రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 23వ వచనంలో పలుకుతుంది. మా అవిశ్వాసం మూలంగా పాపం చేస్తున్నాం, మా అవిధేయత మూలంగా పాపము చేస్తూ ఉన్నాం, మా నిర్లక్ష్యం మూలంగా పాపము చేస్తూ ఉన్నాం. మీరు మా జీవితంలో ఎన్ని మేలులు, ఎన్ని ఉపకారములు చేసినా గ్రహించలేకపోతున్నాం. చీకటిలోనే మేము జీవిస్తున్నాం ప్రభు. యేసయ్యా, మా హృదయాలను ప్రజ్వరిలింప చేయండి ప్రభు. మా రాతి హృదయాలను కరిగించండి ప్రభు. మాంస హృదయముగా మార్చండి ప్రభు. విశ్వాస హృదయముగా మార్చండి ప్రభు. మీ బిడ్డలుగా సాక్షులుగా మార్చండి ప్రభు. మీ వాక్యాన్ని పట్టుకుని ధ్యానించే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. యేసయ్యా, అయోగ్యులము తండ్రి, బలహీనులము దేవా, ఎన్నిసార్లు మీరు మాకు దర్శనమిచ్చిన, ఎన్ని ఉపకారములు చేసినా మర్చిపోతున్నాం ప్రభా. ఈ లోకపు పాప శాపములో కొట్టి మిట్టాడుతున్నాం ప్రభా. బలహీనులము, అయోగ్యులమని ప్రభా మమ్ము చీదరించుకోక మీ కృపతో
మీ వెలుగుతో నింపి మీ సత్యములో మమ్మ నడిపించండి ప్రభా. మీ శక్తి కలిగిన వాక్యముతో మమ్మ మార్చండి ప్రభా. మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. మాలో ఉన్న వ్యాధి బాధలు తొలగించండి ప్రభా. అన్ని సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభా. అన్ని రోగాల నుండి విడుదల దయచేయండి ప్రభా. యేసయ్యా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నా చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా. వారిలో ఉన్న వ్యాధులన్నీ తొలగిపోవును గాక. వారిలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవును గాక. ప్రతి కుటుంబంలో ఉన్న చీకటి శక్తులు తొలగిపోవును గాక. అనేక ఆర్థిక శక్తులు తొలగిపోవును గాక. అనేక ఆటంక శక్తులు బలహీనతలు తొలగిపోవును గాక. యేసయ్యా, చీకటిగా ఉన్న మా కుటుంబాన్ని మీ వెలుగుతో నింపండి ప్రభా. మీ విశ్వాసములో నడిపించండి ప్రభా. నడిపించు దేవా. పరమ వైద్యుడు అని దేవా, మా శరీరంలో ఉన్నటువంటి బాధలను, వ్యాధులను, అన్ని రకాల సమస్యల నుండి మాకు విడుదల దయచేయండి ప్రభా. మమ్ము స్వస్థపరచండి ప్రభా. ఎక్కడెక్కడ నొప్పి బాధతో బాధపడుతున్నారు, ఏ రకమైనటువంటి అలర్జీతో మీరు బాధపడుతున్నారు, ఎలాంటి గడ్డలతో మీరు బాధపడుతున్నారు, ఎలాంటి భయముతో మీరు బాధపడుతున్నారు, అక్కడ మీ కుడి చేతిని ఉంచి ప్రార్థించండి. యేసు నామములో మీ భయము తొలగిపోవును గాక. మీ వ్యాధులు తొలగిపోవును గాక. మీ ఇన్ఫెక్షన్ తొలగిపోవును గాక. మీ కుటుంబ సమస్యలు తొలగిపోవును గాక. భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధాలు పెరుగును గాక. అనుమానము తొలగిపోవును గాక. అనేక రకరకాల మనస్పర్ధాలు తొలగిపోవును గాక. ప్రార్థించండి. యేసయ్యా, మీ ముందు ఉన్నాం తండ్రి. మీరు కాక మాకు ఈ లోకములు ఎవరు లేరయ్యా. మీరు గనుక మమ్మ చేదరిస్తే మమ్మ ఆదరించే వాళ్ళే లోకములో లేరయ్యా. మా పట్ల శ్రద్ధ వహించే దేవా, మమ్మ ఎల్లప్పుడూ కాచి కాపాడే దేవా, మా పక్షాన పోరాడే దేవా, అన్ని రకాల సాతాను బంధకాల నుండి విడుదలనిచ్చే దేవా, మీకు స్తోత్రం. చిన్న ఆడబిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలను సమర్పిద్దాం. యవనస్తులను సమర్పిద్దాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను సమర్పిద్దాం. వివాహమైన బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని, వెళ్ళిన బిడ్డలకు మంచి ఉద్యోగాలను దయచేయమని, ఎంతో కష్టపడుతున్న తల్లిదండ్రులను దీవించమని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించమని, అన్ని రకాల బంధకాలతో నిండిపోయి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న బిడ్డలను స్వస్థపరచమని, వృద్ధాప్యాయంలో ఒంటరి పోరాటంలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించమని, మీరే ఆ బిడ్డలను ఓదార్చమని ప్రార్థిస్తున్నాం. సహోదరు అందరూ కూడా మోకరించండి. ఏ ఉద్దేశాలు నెరవేరాలనుకుంటున్నారో, ఏ ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు తొలగిపోవాలనుకుంటున్నారో, ఏ బిడ్డల విషయంలో బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు, ఏ భర్త విషయంలో బాధపడుతున్నావో, ఏ భార్య విషయంలో బాధపడుతున్నావో మోకరించు. అవన్నీ కూడా ప్రభు పాదాల చెందవచ్చు. అతి త్వరలోనే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అతి త్వరలోనే సంతోషాన్ని, ఆనందాన్ని, గొప్ప వెలుగును నీవు పొందుకోబోతున్నావు. విశ్వసించు, మోకరించు, ప్రార్థించు బిడ్డ. ఆ గొప్ప దేవుడు ఆ దీవెనలన్నిటిని కూడా నీ మీద కుమ్మరించి నేను ఆశీర్వదించబోతున్నాను. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. యేసు నామం చేచే, క్రీస్తు నామం చేచే,
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనందరిని దీవించి కాచి కాపాడి మన జీవితంలో కుటుంబంలో గొప్ప కార్యాలు జరిపించునుగాక. ఆమేన్. 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 ఆమేన్.